హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు జూలై 24 ఫ్రైడే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఏదైనా సరే ఒక పెద్ద అప్డేట్ రావచ్చు అని అందరం ఊహించాం. మరి ఎటువంటి పెద్ద అప్డేట్ అయితే రాలేదు. మరి నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, అది మీతో డిస్కస్ చేస్తాను. దాంతోపాటుగా మనకు ఇక హైకోర్టు కాకుండా వేరే ఏమన్నా నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నాయా, మరి కోర్టు నుంచి కూడా ఈరోజు ఒక చిన్న నోటిఫికేషన్ రావడం జరిగింది. చిన్నది. బ్యాంక్ జాబ్స్ కూడా చాలా వచ్చాయి. మరి ఈ యొక్క డౌట్స్ అన్నీ కూడా ఈ యొక్క ఏమైనా అప్డేట్ ఈ యొక్క హైకోర్టు పరంగా ఏమైనా ఉండేది ఈరోజు డిస్కస్ చేద్దాం. అయితే మీరు మాత్రం పెద్ద అప్డేట్ అని మాత్రం ఏది కూడా ఆశించమాకండి, జనరల్గా మాట్లాడుకుంటాం. సో ఆశపడి ఏదో వచ్చింది అప్డేట్ అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు మనకు ఫ్రైడే కాబట్టి ఈ యొక్క వారంలో పెద్ద అప్డేట్ ఉంటుంది, మీటింగ్ జరుగుతుంది అనుకోవడం జరిగింది. కానీ చివరికి అయితే మాత్రం మీటింగ్ అయితే ఏ మీటింగ్ కూడా జరగనట్టుగా తెలుస్తుందన్నమాట. సో మరి ఈ యొక్క స్కిల్ టెస్ట్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏమైతే ఉన్నాయో ఆ యొక్క స్కిల్ టెస్ట్ అప్డేట్ అయితే ఇంకా మనకు లేదు, క్లారిటీ లేదు. సో ఇంతకుముందు ఏమనుకున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది, మెరిట్ లిస్ట్ తయారు చేస్తున్నారు అనుకోవడం జరిగింది. బట్ ఎటువంటి అప్డేట్ లేకోకుండానే రేపు ఎల్లుండి సెలవు. మరి నెక్స్ట్ వీక్ మండే మళ్ళీ బిజీగా ఉండకపోవచ్చు. మళ్ళీ మామూలు ఇది మామూలే, మళ్ళీ ఫ్రైడే కోసం ఎదురు చూడాల్సిందే ఏమైనా వస్తుందేమో అనేసి. సో కాబట్టి స్కిల్ టెస్ట్ గురించి అయితే మాత్రం ఎటువంటి అప్డేట్ అయితే లేదు. నేను కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, కానీ సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బయటికి అయితే లేదు. మరి ఏపీ హైకోర్టు సంబంధించి రిటర్న్ టెస్ట్ కూడా అయిపోయింది కదా సార్, దాని మీద ఎందుకు ఇంకా అప్డేట్ లేదు అనుకుంటున్నారు. సో దీని మీద కూడా ఇక స్కిల్ టెస్ట్ ఇక రిటర్న్ టెస్ట్ మీద కూడా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కానీ మనకైతే మాత్రం చాలా ఫాస్ట్గా నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ నిర్వహించారు. కానీ ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్ మీద అయితే మాత్రం ఇంకా స్లోగా పోతా ఉంది. ఇటీవల కాలంలో నాట్ ఓన్లీ కోర్ట్ జాబ్స్, ఈవెన్ గ్రూప్స్ ఎగ్జామ్స్ అయితేనేమి, పోలీస్ ఉద్యోగాలు అయితేనేమి, ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు టక్క 45 డేస్లో ఎగ్జామ్ పెట్టేసింది గవర్నమెంట్. కానీ ఇప్పటికీ ఎగ్జామ్ అయిపోయి కూడా దాదాపు 4-5 నెలలు అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా ఇంకా రిజల్ట్ ఇవ్వలేకపోతున్నారు, ఇంకా రిజల్ట్ ఇవ్వడం లేదు. మరి అంత ఫాస్ట్గా పెట్టడం ఎలా, రిజల్ట్ కోసం ఎంత ఎదురు చూడడం ఎలా, ఎందుకు లేట్ చేస్తున్నారు మనకు అర్థం కావడం లేదు. సో బ్యాంక్స్ అయితే మాత్రం బ్యాంక్స్ ఎస్ఎస్సి ముందుగానే తనకి షెడ్యూల్ ముందుగానే ఇస్తున్నాయి, టక్క ఎగ్జామ్ ఫాస్ట్గా పెడుతున్నారు. సో అక్కడ నుంచి క్లియర్ కట్గా ఉంది. మనకైతే మాత్రం ఒకవేళ ఫర్దర్గా మళ్ళీ జిల్లా కోర్టులు జాబ్స్ ఉన్నాయి, మరి వాటికి ప్రిపరేషన్ కొనసాగించాలంటే సిలబస్ మార్పులు ఉన్నాయా, చేర్పులు ఉన్నాయా కూడా మనకు ఎటువంటిగా చెప్పడం లేదనమాట. మరి న్యూ నోటిఫికేషన్ గురించి చూసినట్టయితే మనకు లా క్లర్క్స్ అనే న్యూ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఇది అందరికీ ఎలిజిబిలిటీ లేదు. ఎవరైతే డిగ్రీలో లా చేసినారు అంటే బ్యాచిలర్స్ లా అయితే ఉందో వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంది. అది కూడా కేవలం 4 వేకెన్సీస్. మనము ఏదో పెద్ద అప్డేట్ ఉంటుంది ఫ్రైడే అనుకుంటే ఫ్రైడే రోజు అప్డేట్ అయితే వచ్చింది, కానీ ఆ అప్డేట్ మనం అనుకున్నటువంటిది మనకు అందరికి సంబంధించింది కాదు. ఎవరైతే లా కోర్స్ చదివినారో వాళ్ళకు 4 వేకెన్సీస్ మాత్రమే వచ్చింది. ఇది కూడా ఏమంటే కాంట్రాక్చువల్ బేసిస్లో జాబ్స్ ఉన్నాయి. సో దీన్ని అప్లై చేసుకోవడానికి 4th ఆగస్టు టైం ఇవ్వడం జరిగింది. సో 30 years వరకు ఉండొచ్చు డిగ్రీలో కంపల్సరీ లా చేసిన వాళ్ళకు. సో ఇది మిత్రమా అనుకున్న అప్డేట్. అయితే మీరు ఒకవేళ దీనికోసం ఎదురు చూడుకోకుండా మీరు ఒకవేళ వేరే ఎగ్జామ్స్ రాయాలనుకుంటే సో దీనికి సంబంధించి న్యూ నోటిఫికేషన్స్ ఈరోజే రావడం జరిగింది. ముఖ్యంగా డిసిసి బ్యాంక్స్, సో డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నుంచి మనకు చాలా వేకెన్సీ రావడం జరిగింది. క్లరికల్ ఉద్యోగాలు ఉన్నాయి, ఆఫీస్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఒకవేళ మీకైనా ఏజ్ ఉండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఏమంటే లోకల్ పరంగా జాబ్స్ ఉంటుంది. సో దానితో పాటుగా మరి ఎవరికైతే స్టెనో ఉందో వాళ్ళు కూడా ఒక పెద్ద నోటిఫికేషన్ ఉంది, అది కూడా చెప్తాను ఈరోజు. సో కడప నుంచి మనకు అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాయి, క్లరికల్ ఉద్యోగాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఓన్లీ క్లరికల్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో కూడా మనకు 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి, మేనేజర్స్ అండ్ క్లరికల్ ఉద్యోగాలు ఉన్నాయి. నెల్లూరు, వైజాగ్, విజయనగరం నుంచి కూడా మనకు ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క కన్సర్న్ వెబ్సైట్కి వెళ్ళేసి చూడండి. మన యొక్క యూట్యూబ్లో కూడా చేయడం జరిగింది. సో బ్యాంక్ ఎగ్జామ్స్ పరంగా లోకల్గా ఉండాలనుకున్నప్పుడు క్లరికల్ ఉద్యోగానికి అయితే 47,000 జీతం నెలకు, అదే బ్యాంక్ ఆఫీసర్స్ అంటే మేనేజర్ ఉద్యోగానికి అయితే మాత్రం 64,000 శాలరీతో మనకి వేకెన్సీ అయితే పడడం జరిగింది. మరి ఐబీపీఎస్ పిఓ అనేది 26th లాస్ట్ డేట్ ఉంది, అప్లై చేసుకోవచ్చు. ఐబీపీఎస్ క్లరికల్ దాదాపుగా 12,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఎస్బీఐ క్లర్క్స్ కూడా 15,000 ఉద్యోగాలు రాబోతున్నాయి, 10 నుంచి 15,000. ఐబీఎస్ ఆర్ఆర్బీ రూరల్ బ్యాంక్స్ నుంచి కూడా వస్తున్నాయి. సో దాంతోపాటు ఏమంటే ఇస్రో నుంచి క్లర్క్ ఉద్యోగాలు పడినాయండి. సో ఇస్రోలో క్లరికల్ ఉద్యోగాలు పడినాయి. ముఖ్యంగా స్టెనోగ్రాఫర్ వాళ్ళకి కూడా 17 వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపుగా 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్లో ఇస్రో కేంద్రం నుంచి కూడా ఉంది, బెంగళూరు నుంచి, త్రివేంద్రం నుంచి ఉన్నాయి. సో దీని యొక్క
అప్డేట్ దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే రేపు ఒక వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న అందరూ అప్లై చేయండి. ముఖ్యంగా స్టెనోగ్రఫీ ఎవరికైతే ఉందో, ఎందుకంటే హైకోర్టు ఉద్యోగాల కొరకు స్టెనోగ్రఫీ చేసిన వాళ్ళు చాలామంది దీనికోసం ఎదురు చూస్తుంటారు. కాబట్టి వాళ్ళకి మంచి అవకాశం. ఇస్రోలో స్టెనోగ్రాఫర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిగ్రీ ఉన్న వాళ్ళకు చాలా వరకు క్లరికల్ ఉద్యోగాలు ఉన్నాయి, అది నేను చెప్తాను, రేపు చూడండి ఒకసారి. సో మరి మన ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి, గ్రూప్ 2 రాబోతా ఉంది, ఎస్ఐపిసి ఉద్యోగాలు ఉన్నాయి, రైల్వే నుంచి మనకు చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కోర్టు ఉద్యోగాల్లో మనకి ఏమైతే సిలబస్ ఉందో, రీజనింగ్, జీకే ఉందో అదే సిలబస్ రైల్వేలో కూడా ఉంటుంది, ఒక మ్యాథ్స్ అడిషనల్గా ఉంటుంది. ఎస్ఎస్సిలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో షేర్ చేశారు, ఎస్ఎస్సి 10th క్వాలిఫికేషన్తో ఎంటీఎస్, ఎస్ఎస్సి 10th క్వాలిఫికేషన్తో మనకు జీడీ ఉంది, మరియు ఎస్ఎస్సిలో స్టెనోగ్రఫీ ఉద్యోగాలు మనకు పడుతున్నాయి అన్నమాట. సో ఇది మనకు ఉన్నటువంటి అప్డేట్ మిత్రమా. సో మీకు ఏమన్నా అప్డేట్స్ అయినా డౌట్స్ అయినా ఉన్నట్లయితే మన యొక్క నెంబర్కి కాల్ చేసి మీరు 8688080802 మీరు కాల్ చేయండి. బట్ అయితే 2 days ముందు అనుకుంటున్నారు, సార్ మీరు ఏపీపీఎస్సీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు, ఎస్ఐ వద్దకు పడుతున్నాయి, మమ్మల్ని వదిలేస్తారా అనేసి. లేదు మిత్రమా, హైకోర్టు జాబ్స్ పరంగా, జిల్లా కోర్టు పరంగా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. సో ఖచ్చితంగా ఎటువంటి న్యూ అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు ఈ యొక్క అప్డేట్ మీకు అందిస్తూనే ఉంటా. కొందరికి బోర్ కొట్టవచ్చు, కొందరికి ఈగర్గా ఏం అప్డేట్ ఉంది అనుకోవచ్చు. బట్ ఏదేమైనా సరే నేనైతే మాత్రం మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. నాకు దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందో సో దాన్ని నేను ఇవ్వగలను, కానీ ఇంకొక రకమైన అప్డేట్ అయితే ఇవ్వలేను. సో భయపడగాకండి. ఏ ఉద్యోగాల పైన ఇప్పుడు డిసిసి బ్యాంక్స్ మనకు మంచి క్రేజ్ అనమాట. టర్నింగ్ పాయింట్కు చాలా మంది బ్యాంక్స్ పరంగా బాగా టర్న్ అవుతూ ఉంటారు. ఎస్ఐపిసి ఉద్యోగాలకు గ్రూప్ 2లో మనకు మెంటాలిటీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, సొసైటీ పరంగా అయితేనేమి మనకి ఉత్తమ్ అకాడమీకి మంచి పేరు ఉందన్నమాట. కాబట్టి అవన్నీ పడినా కూడా, ఎంత బిజీగా ఉన్నా కూడా, కోర్టు ఉద్యోగాల పరంగా అయితే మాత్రం నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఇది నా మాట, ఇది నా హామీగా మీరు భావించండి మిత్రమా. ఎప్పుడు కూడా మిమ్మల్ని అయితే వదిలిపెట్టను. మేము లాక్కు వెళ్తున్నా కానీ, లాక్కొని పోతూనే ఉంటాను, కానీ మిమ్మల్ని మధ్యలో వదిలేచ్చే ప్రసక్తి నేను చేయను అనమాట. ఓకే, భయపడగాకండి. సో ఏం అప్డేట్ ఇస్తూ ఉంటాను. బట్ నాకైతే మీరు ఒక ప్రామిస్ చేయండి, ఎప్పుడు కూడా మీరు సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా మీ యొక్క గోల్ కోర్టు అయినప్పుడు ఖచ్చితంగా కోర్టు ఉద్యోగాలు చదువుతూ ఉండండి. దానికి రిలవెంట్గా ఏమైనా పడుతున్నా కూడా అప్లై చేస్తూ ఉండండి. సో టైం వేస్ట్ చేసుకోవద్దు మిత్రులారా, ఎందుకంటే ఉన్నటువంటి టక్కటక్క ఎగ్జామ్స్ జరుగుతాయి, అప్పుడు మనకి ఇబ్బంది పడతాం. కాబట్టి ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండండి. సో ఎప్పుడు కూడా నెగిటివిటీగా లేకోకుండా, డోంట్ బి డిప్రెస్, డోంట్ బి నెగిటివ్ థాట్స్, బీ పాజిటివ్, బీ ఎనర్జెటిక్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.